హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? అయితే ఈరోజు ముచ్చట ఏంటంటే, ఈరోజైతే చూడండి ఫ్రెండ్స్, నేను ఎక్కడున్నాను, బస్లోనైతే ఉన్నానండి. అయితే ఎందుకని అనుకుంటున్నారా? ఈరోజైతే నేనైతే ఇప్పుడు రంజాన్ పండుగనైతే వస్తుంది కదా, దాని షాపింగ్కి అయితే వెళ్తున్నాము. అయితే ఎవరెవరు వెళ్తున్నారని అనుకుంటున్నారా? ఇప్పుడైతే మీకైతే కనబడుతుంది మా చెల్లె. చూడండి, మా చెల్లె నేను ఇద్దరం కలిసి అయితే షాపింగ్కి అయితే వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఆధార్ కార్డు పట్టుకొని అయితే రెడీగా ఉంది టికెట్ తీసుకుందామని. ఇప్పుడైతే మీకైతే హాయ్ అయితే చెప్తుంది మా చెల్లె. ఇక్కడనైతే వేములవాడకి వచ్చామండి మేమైతే. అయితే వేములవాడ షాపింగ్ అయితే ఇక్కడనైతే చేయలేం, కానీ మళ్ళీ అయితే సిరిసిల్లాకి అయితే వెళ్ళామండి బస్ ఎక్కి. చూడండి, షాపులు అయితే ఇంకా ఓపెన్ కాలేవు. తొందరగా మాకైతే ఇటు సైడ్ అయితే బస్సులు దొరకవని 9 బస్కి అయితే వచ్చేసామండి. 9కి అయితే ఒక బస్ అయితే ఉంటుంది మా ఊరు నుండి. అక్కడ నుండి అయితే వచ్చాము. చూడండి, వేములవాడ బ్రిడ్జ్ వాగు దగ్గర చాలా బాగా కనబడుతుంది వ్యూ కదండి. ఇప్పుడు చూడండి, మేమైతే బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. తిప్పాపూర్ బస్ స్టాండ్. చూడండి, చాలా బాగా కనబడుతుంది బ్రిడ్జ్ అయితే. ఇక్కడనైతే బస్ స్టాండ్కి అయితే బ్యాక్ సైడ్ అయితే బస్సుని అయితే ఆపారండి. చూడండి, ఇప్పుడైతే మేమైతే బస్సులో నుండి అయితే కిందకైతే దిగుతున్నాము. ఇప్పుడైతే ఫ్రెండ్స్ మేము బస్ స్టాప్ లోపలికి వచ్చేసరికి సిద్దిపేట బస్సు అయితే రెడీగా ఉందండి. సిరిసిల్ల నుండి సిద్దిపేటకి అయితే వెళ్తుంది ఈ బస్సు అయితే. దీంట్లోనైతే మేమైతే ఇలానైతే కూర్చున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే వేములవాడ బస్ స్టాప్ అండి. చాలా బాగుంది. చూడండి, ఇలానైతే ఈ సిద్దిపేట వెళ్ళే బస్సులోనైతే కూర్చున్నాము. ఇక్కడ నుండి అయితే సిరిసిల్లనైతే వచ్చేసామండి. ఇప్పుడైతే షాపింగ్ మాల్కి అయితే ఫ్రెండ్స్, ఎందుకంటే మేమైతే రోజా ఉండి ఎండలో వెళ్ళడం అంటే కొంచెం చాలా కష్టం కాబట్టి అందుకని అంత ప్రొద్దున అయితే వచ్చాము. ఎక్కడ చూసినా రష్ అయితే లేదండి సిటీలో. ఎక్కడ చూసినా ఖాళీగా ఉంది ఇంత ప్రొద్దున. చూడండి, ఇక్కడనైతే వాసవి వస్త్రాలయంకి అయితే వచ్చామండి. ఇక్కడనైతే చూసైతే మా మమ్మీకి అయితే 2 చీరలు అయితే తీసుకున్నామండి. దీంట్లోనైతే చాలా బాగున్నాయండి చీరలు అయితే. చూడండి ఫ్రెండ్స్, ఇలానైతే వాసవి వస్త్రాలయంకి అయితే వచ్చాము. ఇక్కడ నుండి అయితే మేమైతే మార్కెట్ సైడ్ అయితే వెళ్తున్నామండి. ఇక్కడ చూడండి, విశాల షాపింగ్ మాల్ కూడా ఉంది. ఇటు నుండి నడుచుకుంటూనైతే మేమైతే మార్కెట్ సైడ్ అయితే వెళ్తున్నాము. ఇట్లా అక్క చెల్లెళ్ళు ఇద్దరు షాపింగ్కి వెళ్తే ఉండే థ్రిల్లే వేరండి. మీకు కూడా అలానే అనిపిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ ఇద్దరు అక్క చెల్లెళ్ళు కూడా మీలానే వెళ్తారేమో షాపింగ్కి. ఇలా మా చెల్లితో పాటు నేను కూడా వెళ్ళినప్పుడు అదో ఫీలింగ్ అండి. చాలా బాగా అనిపిస్తుంది అక్క చెల్లెళ్ళం ఇద్దరం కలిసి. చూడండి, ఇక్కడనైతే చూసారు కదా, లైట్గానైతే మా డ్రెస్సులు అయితే కనబడ్డాయి. మేమైతే షాపింగ్ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నామండి. ఇక్కడ చూడండి, మా చెల్లె తిరిగి అలసిపోయింది, అలా కూర్చుంది. ఇక్కడ నుండి అయితే మేమైతే జ్యువెలరీ షాప్కి అయితే వచ్చి జ్యువెలరీ అయితే కొంచెం తీసుకున్నాము. మళ్ళీ ఆ డ్రెస్ పైకి అయితే కలిసే గాజులు అయితే తీసుకున్నామండి. ఫ్రెండ్స్, ఇలానైతే మా షాపింగ్ కంప్లీట్ అయింది. మా షాపింగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.